ఇంట్లో ఖాళీగా కూర్చొని బోర్ కొడుతుందా? అయితే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కొత్త కొత్త అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నారా? అర్ధరాత్రులు మీతో హస్కీగా మాట్లాడే అమ్మాయిలు కావాలా? అయితే ఈ వీడియో లింక్ ఓపెన్ చేయండి. అందమైన అమ్మాయిల అర్ధనగ్న ఫోటోలు కావాలా? వీడియో కాల్లో డైరెక్ట్గా మాట్లాడుకోవాలి అనుకుంటున్నారా? ఈ యాప్ మీకోసమే. ఇవి ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో హోరెత్తుతోన్న ప్రకటనలు. నెలకు ఇంత అని చందా కట్టించుకొని మరీ ఆనందాన్ని అబ్బాయిల అరచేతిలో ఎలా పెడుతున్నారో అదే రీతిలో అమ్మాయిలను అంగట్లో సరుకుల్లా మార్చి ఈ రొంపిలోకి దింపుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత మంచి చేస్తోందో అంతకు మించి చేటు తెస్తుంది. ప్రపంచం మొత్తం అరచేతిలో ఇమిడిపోతుండటంతో ఒకే ఒక్క క్లిక్తో ఏది కావాలంటే అది దొరుకుతుంది. సరిగ్గా దీన్నే ఆసరాగా తీసుకుని అశ్లీల యాప్ నిర్వాహకులు కోట్లు గడిస్తున్నారు. నగ్న వీడియోలతో అమాయక యువత ఆలోచనలను చెడగొడుతున్నారు. చిన్నపిల్లలపై అఘాయిత్యాలు, మహిళలపై దారుణాలకు ఇలాంటి వీడియోలు యాప్లే కారణమని పోలీసులు తెలిపారు. ఇప్పుడు వీటి పరిధి వీడియోలు దాటి లైవ్ చాటింగ్ వరకు వచ్చింది. యాప్ డౌన్లోడ్ చేసుకుని డబ్బులు చెల్లిస్తే నేరుగా మహిళలతోనే అర్ధనగ్నంగా వీడియో కాల్లో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. విదేశీ యువతలనే గాక స్థానికంగా ఉండే అమ్మాయిలు, మహిళలతోనూ వీడియో చాటింగ్ చేయిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ తరహా దందా మెట్రో నగరాలకే పరిమితం కాగా ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకు పాకింది. గుంటూరు జిల్లా తెనాలలో న్యూడ్ వీడియో కాల్స్ దందా వెలుగు చూసింది. ఓ అశ్లీల వెబ్సైట్ కు చెందిన యాప్ ద్వారా స్థానిక మహిళలను ఈ ఉచ్చులోకి దింపారు. యాప్ లో అర్ధనగ్నంగా ఉంటూ వీడియో కాల్స్ లో కస్టమర్లతో మాట్లాడిన వారికి గంటకు ఇంత చొప్పున యాప్ నిర్వాహకులు డబ్బులు చెల్లిస్తున్నారు. తెనాలిలోని పాండురంగపేటలో ఓ ఇంట్లో ఈ దందా కొనసాగుతోంది. ఇక్కడికి మహిళలు తరచూ వచ్చిపోతుండటంతో అనుమానం వచ్చి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వెళ్లి ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. అయితే ఈ యాప్ నకు తెనాలికి ఎలాంటి సంబంధం లేదని, ఇది ఇక్కడ తయారు చేసిన యాప్ కాదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆవిడ స్నేహితురాలు షహనాజ్ అని ఆవిడ పరిచయం అయింది. ఆవిడ కూడా బాధలు చెప్పుకుంది. నాకు ఇట్లా అప్పులు ఉన్నాయి, నేను తీర్చలేకపోతున్నాను అంటే స్నేహితురాలు కాదని ఆవిడ కూడా ఈ యాప్ గురించి చెప్పింది. వీళ్ళిద్దరూ ఈ యాప్తో రోజుకి ఆ యాప్లో 1 గంట 2 గంటలు కాల్స్కి అటెండ్ అవుతూ రోజుకి సుమారుగా ఒక 500 నుంచి 1000 రూపాయలు సంపాదించుకుంటున్నారు. అది ఆన్లైన్ యాప్, తెనాల్లో కానీ ఇక్కడ కానీ డిజైన్ చేయబడింది కాదు. ఇది ఫారెన్ యాప్. డబ్బులు పేమెంట్ చేసి ఎన్రోల్ అయిన వాళ్ళు ఉంటారు, డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రజలందరూ దీంట్లో ప్రచారం జరుగుతున్నట్టుగా ఎవరు ఇది భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదు. ఇది ఓన్లీ ఆన్లైన్ యాప్. పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చాము. ఆ సెల్ ఫోన్లు ఏ విధంగా వాడుతున్నారు అనేది, అది మత్తు పదార్థాలకు వాడుతున్నారా, ఆన్లైన్ యాప్లో చూడడానికి వాడుతున్నారా, రీల్స్ చూడడానికి వాడుతున్నారా అనేది మీరు ఎవరికెవరో ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలి. విజయవాడలో ఉండగా షెహనాజ్ కు అనురాధ పరిచయమైంది. ఆన్లైన్లో వీడియో కాల్స్ చేస్తే కష్టపడకుండానే డబ్బులు సంపాదించుకోవచ్చని తెలిపింది. యువకులు అడిగినట్లు కొంచెం మత్తుగా మాట్లాడితే చాలని సలహా ఇచ్చింది. ఆమె చెప్పినట్లే ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకుని అనురాధ అందులో సభ్యత్వం తీసుకుంది. 3 నెలల క్రితం తెనాలి వచ్చి అద్దెకు ఇల్లు తీసుకుని అప్పటి నుంచి యాప్ ద్వారా ఆదాయం పొందుతోంది. కొంతమంది మహిళలకు కూడా ఆమె ఈ యాప్ గురించి చెప్పి వారిని కూడా ఈ రొంపిలోకి దింపింది. అయితే మహిళలకు కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడంతో లాగిన్ అవ్వడం, ఆన్లైన్ చెల్లింపులు వంటి విషయాల్లో అనురాధ కుమారుడు హేమంత్ సాయి సాయం చేసేవాడు. అయితే ఈ విషయాలన్నీ తెలుసుకున్న హేమంత్ సాయి భార్య పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. విజయలక్ష్మి అను తులసిరెడ్డి అని వాళ్ళు నేర్పించారు. మా మదరోళ్ళ ఫ్రెండ్ వట్టిగుంట విజయలక్ష్మి అని వాళ్ళ అబ్బాయి తులసి అని విజయవాడ రండి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పించి ఇది చూపించారు. తర్వాత ఇక గొడవలు అయ్యి ఇంట్లో మేము వచ్చేసాం తెనాలి సపరేట్గా. తర్వాత మా మదర్ కూడా వచ్చేసారు తెనాలి. ఇప్పుడు మా మదర్ వేరుగా మేము వేరుగా ఉంటున్నాం. మా మదర్ చేసుకుంటున్నారు. ఆ యాప్లో ఓన్లీ ఫేస్ ఎవరైతే
ఐడి ఇచ్చినారో వాళ్ళ వరకే కనపడాలి. అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళే మొత్తం చూపించి దగ్గర ఉంటే చేయించారు. చెప్పాను నాకు అప్పులు ఉన్నాయి, మరి నేను చచ్చిపోమంటావా అది ఇది అని చెప్పి నీ సావు నువ్వు సావని నేను సపరేట్ అయిపోయాం. మహిళల ఖాతాల్లోకి వచ్చిన నగదు వ్యవహారం పైన పోలీసులు విచారణ చేస్తున్నారు. వారు వినియోగించిన ఫోన్లు స్వాధీనం చేసుకుని సాంకేతిక నిపుణుల ద్వారా విశ్లేషిస్తున్నారు. అశ్లీల వెబ్సైట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.